హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. లిక్కర్ స్కామ్ ఎటేటో దారి తీస్తా ఉన్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా. సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తున్న ఈ ప్రభుత్వాలకు, సిట్ అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి బుద్ధి రావట్లేదంటే ఇంకేం చెప్పాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే రాజ్ రెడ్డి ఈ కేసు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం. అదేంటంటే, సహనిందితుల వాంగ్మూలం ఆధారంగా బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడమా, మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా వాడరాదు. సహనిందితులపై వాంగ్మూలాలను ట్రయల్ సమయంలోనే చూడాలి. ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా వాటిని పరిగణలోకి తీసుకురాదు. పోలీసుల కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత లేదు. జాయింట్ ట్రయల్ సమయంలోనే ఆ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాలనే సహనిందితులకు వ్యతిరేకంగా వాడొచ్చు. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. హైకోర్టు తీర్పుతో మేము ఎంతమాత్రం ఏకీభవించలేము. సహనిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం. రాజ్ రెడ్డి అరెస్టు చట్ట వ్యతిరేకం. ఆయన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయండి. మద్యం విధానంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అరెస్టు తర్వాతనే అవినీతి నిరోధక చట్టాన్ని జత చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం అనుమతులు తీసుకోలేదు. కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది మహేష్ జెట్మలాని ఏప్రిల్ 19న రాజ్ కేసిరెడ్డిని నిందితుడిగా పేర్కొన్నాం. రిమాండ్ రిపోర్ట్పై కేసిరెడ్డి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సిఐడి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదన తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం. సో ఇది సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో సహనిందితుల వాంగ్మూలం ఆధారంగా ఇంకా నిందితులను డిసైడ్ చేసిన దానికైతే ఇంక ఈ చట్టాలు ఎందుకు, సెక్షన్లు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఊకే మీకు నచ్చిన వాళ్ళ పేర్లన్నీ ఛార్జ్షీట్లో పెట్టేసి జైళ్ళలో కూర్చోబెడితే సరిపోతుంది కదా. జైలు సరిపోవు అనుకోండి. ఇష్టారీతన ఫస్ట్ ఏమో విజయసాయి రెడ్డికి కీలక పాత్ర ఉందన్నారు, ఆయనను సైడ్ చేసిరు. తర్వాత మిథున్ రెడ్డికి అన్నారు, ఆయనను సైడ్ చేసిరు. లాస్ట్కు రాజ్ రెడ్డిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత ఇంకొక ధనుజయ రెడ్డిని ఇట్లా రిమాండ్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఇంకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి, ఇంకా అదే కదా మనకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్య భారతిరెడ్డిని ఇందులో ఇరికిచ్చి మొత్తం మూటలు కట్టుకొని పోయి తాడేపల్లిని లెక్క పెట్టుకున్నారు కదా. ఇంకా నిరూపణ, ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ తర్వాత. ఫస్ట్ అయితే ఒక మన పచ్చపత్రికల్లో వార్తలు రాపిచ్చేసారా వీళ్ళు నిందితులు ఎట్లా 1,00,000 కోట్ల అవినీతి, ఎక్కడ ఈ మద్యం కుంభకోణంలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. తాడేపల్లిలో 950 మనీ కౌంటింగ్ మిషన్లను పెట్టి రోజు లెక్కించుకోవడమే, దాంతోన దుబాయ్కి తీసుకెళ్ళి బంగారం కొనుక్కున్నారు అని చెప్పి ఇంక వార్తలు రాసినాం కదా. ఇప్పుడు అవేం లేవు, కేవలం 3,250 కోట్ల స్కామ్ అని చెప్పి ఇప్పుడు రాసుకొస్తున్నారు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ, 3,250 కోట్ల అవినీతి ఎక్కడ? ఒక్కదానికైనా ఫస్ట్ ఎవడో వాడు టీడీపోడు ఏమంటారు, ఒక లీకేజ్ ఇస్తాడనమాట, ఇది కథ అని. దాన్ని నెక్స్ట్ డే మన పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని అధికార ప్రతినిధులు మాట్లాడేస్తారు. ఇదే కదా తతంగం. తర్వాత దాని మీదంగా పిటిషన్లు వేసుడు, ఫైల్ చేసుడు, ఎవడో కోనికిసుక కొట్టంగాంతో కోర్టులో కేసులు ఫైల్ చేయడు. ఇంకా ఏమంటారు, విచారణ పేరుతో పోలీసు వాళ్ళు ఇట్లా హెరాస్ చేసుడు. ఇదే కదా తతంగం. ఒక్క కేసులోనైనా ఆధారాలు నిరూపించగలిగిర్రా ఈ రోజు వరకు? 11-12 నెలల పాలనలో తిరుపతి లడ్డు నాణ్యత అంట్రీ అది బిస్కెట్ అయింది. తర్వాత తొక్కిసలాడకు వైసీపీనే బాధ్యులు చేస్తే అది బ్లేమ్ అయింది. సింహాచలం ఘటన అది వైసీపీనే బాధ్యులు అన్నారు, అది బ్లేమ్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్ని? అసలు ఉందో లేదో తెలియని స్కామ్ ఇది, జరిగిందో లేదో తెలియదు. ఎవడైనా ఫస్ట్, ఏ అధికారైనా, ఏ ప్రభుత్వమైనా ఫస్ట్ ఆధారాలను సేకరించి స్కామ్ ఎట్లా జరిగింది ఇవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత దీనికి పాల్పడ్డది ఎవరు అని చెప్పి నిందితులుగా చేర్చి అప్పుడు ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళేమో ఫస్ట్ రివర్స్గా మొత్తం నిందితుల పేరుతో అందరినీ రిమాండ్లోకి నూకి అప్పుడు విచారణ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సిట్టు ఏమో వాళ్ళకి కావాల్సిన రాతలు వాళ్ళు రాసుకొని సంతకాలు పెట్టమంటే ఎట్లా పెడతారు? సో సుప్రీంకోర్టు సాక్షాత్తు చివాటు పెడుతున్నా కూడా మనకి ఇంకా బుద్ధి రావట్లేదంటే, ఇంకా దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు కదా, ఇంకా ఆయన చూసుకుంటాడు, ప్రకృతి చూసుకుంటాడు అని వదిలేయడం మినహాయిస్తే ఇంక చేయగలిగింది లేదు. ఇదంతా ఎందుకంటే రోజుకొక ఇష్యూ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిని ఎందుకు పెడతా ఉన్నారంటే, మనకు ఎట్లాగూ సూపర్ 6 హామీలు అమలు చేసేంత గొప్ప మనసు లేదు, అంత నిజాయితీ చిత్తశుద్ధి మన ప్రభుత్వానికి లేదు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి? ఈరోజు విశాఖ ఉక్కుకు సంబంధించిన కార్మికులందరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. అవి ఏ ఒక్క పత్రికలో వార్త రాలే. ఇవన్నీ అంటే జనం దృష్టికి రాకుండా ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రభుత్వం ఎట్లా దోకా చేసింది, ఈ విషయాలేవి బయటకు రాకుండా
చేసే తతంగమే ఇదంతా. అంతకు మించి ఏం లేదు. ఇంకా 12 నెలలు అవుతుంది ఇంచుమించు. ఇంకా ఎప్పుడు పాలనను గాడిలో పెడతారు? వ్యవస్థలన్నీ కొలాప్స్ అయిపోయినాయని మన పార్టీ నేతలే మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఇక ఇంతకాలం భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా దండేసి దండం పెట్టాలి. మీ ఓపికకు, మీ సహనానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.